లో జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. హిందూ కాలేజ్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతు బంధనం పథకం కింద 100 కోట్ల ఖర్చుతో బ్రిడ్జ్ నిర్మాణం మొదలుపెట్టారు. రెండు వైపులా 12 సర్వీస్ రోడ్లు వేయాల్సి ఉండగా విజన్ లేని మంత్రి పెమ్మసాని బ్రిడ్జ్ నిర్మాణంలో ఒంటెద్దు పోకడబోతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం శంకర్ విలాస్ బ్రిడ్జ్ కోసం 200 కోట్లు ఖర్చు చేయలేదా అని అంబటి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చిత్తశుద్ధితో నిర్మించాలని వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ పర్మిషన్ ఆ పర్మిషన్ చూసుకుందాంలే అని పడగొచ్చారు. అది సాయం చెప్పినట్టుగా ఉన్న బిడ్డిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు బిడ్డి అర్థం కాకపోయింది. మీరు కాంపిటీషన్ పడింది. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో ధర్మమేనా అని నేను ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు. ఒకటి 167 కోట్లతో పూర్తి కావాల్సిన బ్రిడ్జిని అయితే ఇంకొక 50 కోట్లు ఎక్కువ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా 200 అయింది. అవును ఏమైంది? ఇవాళ తీసుకొచ్చాడు నాబార్డు నుంచి 7,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు. దేనికి తీసుకొచ్చాడు? అమరావతి నిర్మించాడు. అమరావతి ఇది భాగం కదా. అసలు అమరావతి వెళ్ళాలంటే రైలు దిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాల్సిందే అమరావతి. విజయవాడలో దిగితే విజయవాడ నుంచి కూడా బ్రిడ్జ్ మీద రావాల్సిందేగా. అమరావతికి అసలు అమరావతి ఒక కేంద్రం ఉందా? ఇక్కడ మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి అమరావతి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళింది? గుడి దగ్గరికి వెళ్ళింది. అమరావతి అక్కడ ఉంది అసలు లేదు. ఎక్కడ అమరావతి తెలియదు. దానికి మాత్రం ఇవాళ్లే 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు నాబార్డు నుంచి. ఇప్పటికి సుమారుగా 47,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకా 50,000 కోట్లు అప్పు తీసుకుంటారు. మొత్తం 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టేటప్పుడు మీకు రూపాయలుగా పెమ్మసాని గారు 200 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండం ఉంది. అమరావతిలో భాగమే కదా. ఎందుకు సందేహిస్తున్నావు? ఏమిటి అన్యాయం? అంటే నీకేదో దురుద్దేశం ఉందని అంటలా, నువ్వు కమిషన్ తీసుకుంటావు అంటలా. అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహం, డబ్బు ఉందనేటువంటి అహం అర్ధంతరంగా కేంద్ర మంత్రినయ్యాను ఏదైనా చెయ్యవచ్చును, ఈ చిరు వ్యాపారస్తుల్ని కొట్టేయొచ్చును అనుకుంటే ఆ చిరు వ్యాపారస్తుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం